వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @dana collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక హెయిర్ క్లిప్ మేకింగ్ అనేది చూపించబోతున్నాను. అది కూడా మనకి ఎక్కువ స్టోన్స్ ఏం అవసరం లేదు. ఒక 2-3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అలాగే కొన్ని ఉన్న ఒక 5 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఉన్న సరిపోయేలాగా చూపిస్తున్నాను. దీనికి వచ్చేసరికి చూపించాను కదా, B7000 గ్లూ ఒకటి, క్లిప్ ఒకటి, స్టోన్స్. ఇది వచ్చేసరికి క్లిప్ స్టోన్ తీసుకున్నాను, పింక్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ ఉన్న ఏమైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 3mm రౌండ్ షేప్ కుందన్స్ క్లిప్పు. నేను కొంచెం పెద్ద సైజు క్లిప్ అనేది తీసుకున్నాను. మీకు వచ్చేసరికి మీరు కొంచెం క్లిప్ సైజు తగ్గి కూడా ఉంటాయి. అంటే కొంచెం థిక్నెస్ కాకుండా కొంచెం పల్చగా హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంత పెద్ద క్లిప్ అనేది లూజ్ అయిపోతుంది కదా, చిన్న క్లిప్స్ కూడా ఉంటాయి. వాటి మీద కూడా మీరు సేమ్ డిజైన్ వేయచ్చు. సో మిడిల్లో అనేది బేబీ పింక్ కలర్, లైట్ పింక్ అనమాట, స్టోన్ అది పెట్టుకున్నాను. సో ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్న నేను ఇవి యూజ్ చేసినది వచ్చేసరికి డ్రాప్స్ అనమాట. డ్రాప్స్ థిక్ గ్రీన్ కలర్ డ్రాప్స్, 3 అనేది పెట్టుకున్నాను. సో దానిపైన 2 వచ్చేసరికి రెడ్ కలర్ డ్రాప్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. దానిపైన ఫినిషింగ్ లుక్ కోసం 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే నేను స్టిక్ చేసుకున్నాను. సో వైట్ కలర్ది. అలాగే మళ్ళీ చూడండి, 2 ఏమో గ్రీన్ కలర్ పెట్టాలి సైడ్స్న, మిడిల్లో ఏమో 1 గ్రీన్ కలర్. సో వీటికి మిడిల్లో కొంచెం గ్యాప్ వస్తుంది కదా, పైన 2 హార్ట్ షేప్లోనేమో రెడ్ కలర్ డ్రాప్స్ అనేది పెట్టుకోవాలి. పైన ఫినిషింగ్ కోసం రౌండ్ 3mm రౌండ్ అంటారు. సో అది అయితే పెట్టుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. ఇలాగే క్లిప్ మొత్తం అనేది మనము ఇమిటేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మొత్తం అంతా కూడా ఈ క్లిప్ మొత్తం కూడా ఇమిటేట్ చేయటం నేను మీకు క్లియర్గా అనేది చూపిస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అంటే మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా, సో తక్కువ బడ్జెట్లోనే మీరు ఇలా వీడియోస్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఆర్డర్స్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సో మీరు బిజినెస్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ సేల్ చేసుకునేలాగా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ క్లిప్స్ అంటే తక్కువ మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, మన వర్క్ని బట్టి మన వర్క్ అనేది ఇందులో అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు ఆర్డర్స్ అయితే రావటం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా మనకి ఛానల్లో రా మెటీరియల్ కావాలి, బిగినర్స్ ఎవరైనా ఉన్నారు అంటే రా మెటీరియల్ సేల్ చేస్తున్నాము, మీరు అనేది క్యాటలాగ్ షేర్ చేస్తాను, పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే సో క్యాటలాగ్లో యాడ్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఏవైనా సెట్స్ ఉన్నాయి మేకింగ్కి, వాటికి సంబంధించి మెటీరియల్ కావాలి అంటే ఆ సెట్స్ అనేది ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ఆ మెటీరియల్ మీరు అనేది అడిగిన ఇక్కడ అనేది మీకు పోస్టల్ ద్వారా అనేది ఆర్డర్ పంపించడం జరుగుతుంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. సో అమౌంట్ అనేది పే చేసిన తర్వాతే ఆర్డర్ అనేది తీసుకోవటం జరుగుతుంది. సో మీకు క్యాటలాగ్ అనేది ఎలా చెక్ చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఒకసారి అనేది యూట్యూబ్ రిఫర్ చేయండి, వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ప్రొఫైల్ కిందనే ఉంటుంది, మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి వ్యూ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసి దానికి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే క్యాటలాగ్ అనేది కనిపించేస్తుంది. సో ఎలా చూడాలని అడుగుతున్నారు కదా, ఒక్కసారి అనేది యూట్యూబ్ రిఫర్ చేసి మీరు ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అయితే సో నేను క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను, మీరు ఈజీగా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే న్యూ స్టాక్ అనేది నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కుందన్స్ అనేది కావాలి అన్న పైన వాట్సాప్ నెంబర్కి మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏవైనా ఫర్దర్గా మేకింగ్ వీడియోస్ అనేది కావాలి అన్న సో కమెంట్ చేయండి, నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఆర్డర్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఎలా తీసుకుంటున్నాను ఏంటని కూడా క్లియర్గా వీడియోస్లో అనేది చెప్తాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లిప్పు నేను మేక్ చేసిన క్లిప్ వచ్చేసరికి మొత్తం అనేది ఇమిటేట్ చేయడం జరిగింది. సో ఫైనల్ లుక్ అనేది మీకు ఇది మొత్తం కంప్లీట్ చేశాక చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. సో లాస్ట్గా కూడా మనకి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా అనేది కనిపించకుండా మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. సో అప్పుడే ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా అనేది మొత్తము ఏమి కనిపించకుండా
కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. అలాగే ఈ వీడియోస్ తర్వాత మీషో ఆర్డర్ కూడా అనేది నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే నేను ఏది పర్చేస్ చేశానో అవి మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. మీకు లో బడ్జెట్లో యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.